ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, శేషో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి 2024వ సంవత్సరం జనవరి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జనవరి నెలలో సాధారణంగా ఫలితాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఈ జనవరి ద్వితీయార్థంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీకు స్థానభ్రంశం కలిగే అవకాశాలు ఉంటాయి, మీకు బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ బంధువుల యొక్క ఆరోగ్యం కూడా మీకు మీ బంధువుల యొక్క అనారోగ్య వార్తలు కూడా మీరు వినే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కొంచెం ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీకు అనాలోచిత ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ మిత్రులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది అవుతుంది. మీ మిత్రులతో కొంచెం విరోధాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. జ్వరాలు కానీ లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ప్రయాణాల్లో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో మీ తండ్రి సంబంధమైన బంధువులకు కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అలాగే స్థిరాస్తులకు సంబంధించి కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించి కూడా మీరు అది కొనుగోలు చేయటం కానీ అమ్మకం చేయటంలో కానీ ఖచ్చితంగా కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎంత తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా కూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పరపతి తగ్గకుండా మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క పరువు ప్రతిష్టలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మిగతా విషయాల్లో మొత్తం కొన్ని అంటే కుంభరాశికి చెందిన జాతకుల్లో జనరల్గా మనకి ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు, శతభిషం 1-2-3-4 పాదాల వాళ్ళు, అలాగే పూర్వాభాద్ర 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకుల్లో ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు 3-4 పాదాలకు చెందిన వ్యక్తులకి ఈ జనవరి నెల ద్వితీయార్థం అంతా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడించడానికి, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. సంఘంలోని, అలాగే మీ కుటుంబ సభ్యుల్లోని, అలాగే మీ ఉద్యోగంలోని కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ మాటకి వెలుగు పెరిగిపోతుంది. సొసైటీలో మీకంటూ ఒక ప్రత్యేకత ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి.
ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మరి కొంచెం మీ జాబ్ విషయంలో మాత్రం కొంచెం ఎలివేషన్స్ అంటే కొంచెం అభివృద్ధి కలుగుతుంది. అయితే ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా మీ యొక్క పనులను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది. దైవ దర్శనాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆధ్యాత్మిక సంబంధమైన పనులు కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన మేధావులు ఎవరైతే ఉన్నారంటే మేధో సంబంధమైన వృత్తుల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి గొప్పవాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మరి అది మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళు కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళకి మంచి ఏకాగ్రత కూడా బాగా కుదరడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా మీరు ఖచ్చితంగా కూడా మీకు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి వ్యవహరించి మీరు జాగ్రత్తగా అనవసరమైన స్పెక్యులేషన్స్కి వెళ్ళకుండా మీరు జాగ్రత్తగా కనుక వ్యాపారాలు చేసుకుంటే కనుక చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక శతభిష నక్షత్ర జాతకులకి ఈ ద్వితీయార్థం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఈ ద్వితీయార్థం అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో కానీ స్నేహితులతో కానీ వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి, శుభకార్యాల్లో పాల్గొనడానికి, మీ రిలేషన్స్ అన్నీ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా సాగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ ద్వితీయార్థంలో మీకు ఒక కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ స్త్రీల వల్ల మీకు ధనాదాయం పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం సంతృప్తి చెందుతారు. వారి యొక్క ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు సంతృప్తినిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు నచ్చిన వస్తువుల్ని మీకు నచ్చిన ఆభరణాలని, మీకు నచ్చిన వస్తువుల్ని, దుస్తుల్ని మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు బహుమతిగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఒత్తిడి మాత్రం పెరుగుతుంది. ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. మీ వ్యాపారాల్లో ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ ఒత్తిడి పెరిగినప్పుడు కూడా మీరు మీ యొక్క టెంపర్ లూజ్ కాకుండా, అసహనం ప్రవర్తించకుండా, అసహనం వ్యక్తం చేయకుండా మీరు ఓర్పు సహనాలతో ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే స్థిరాస్తుల విషయంలో కానీ, లేకపోతే స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కానీ, లేదా అమ్మకం విషయంలో కానీ 1-2 సార్లు మీరు ఆలోచించి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని, ఆ డాక్యుమెంట్స్ అవి క్రాస్ చెక్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే పనిలో ఒత్తిడి పెరిగిపోవటం వల్ల మీకు సమయానికి ఆర్థికంగా మీకు సమయానికి డబ్బులు సమయానికి మీకు సక్రమంగా అందకపోవటం వల్ల ఒక రకమైన అనిశ్చిత ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక రకమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆత్మవిశ్వాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తగ్గకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక పూర్వభద్ర 1, 2, 3 నక్షత్ర పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ద్వితీయార్థం అంతా కూడా, ఈ జనవరి ద్వితీయార్థం అంతా కూడా చాలా వరకు చాలా మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకి, ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి, వ్యాపారస్తులకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. విపరీతమైన లాభాలు వస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడికి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి.
బ్రహ్మాండంగా యోగిస్తుంది. దానివల్ల మీరు మీ వ్యాపార అభివృద్ధిని కూడా చేసుకుంటారు. ఇంకా కొన్ని బ్రాంచులు పెట్టడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా యోగిస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఆదాయం పెరగడంతో మీరు ఖచ్చితంగా ఆ ఆదాయాన్ని మీరు సేవ్ చేసుకోవడానికి, పొదుపు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీకు నచ్చిన వస్తువుల్ని, మీరు మెచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకు కూడా ఈ ద్వితీయార్థంలో ఒక కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీలతో పరిచయాలు ఏర్పడి మీ యొక్క ఫ్రెండ్షిప్, స్నేహం కంటిన్యూ అయ్యి మీ ఇద్దరి మధ్య కూడా ఒక రకమైన రిలేషన్ మెయింటైన్ చేయడానికి, ఒక రిలేషన్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇద్దరు కూడా హ్యాపీగా, సంతోషంగా మీరు ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు నచ్చిన ఫుడ్ని తింటారు, నచ్చిన ఆహార పదార్థాలను తీసుకుంటారు, అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మీకు నచ్చిన వాళ్ళతో నచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ ద్వితీయార్థంలో మీరు స్నేహితులతో కానీ, బంధువులతో కానీ శుభకార్యాలలో పాల్గొనటం, అక్కడ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం, అక్కడ చాలా హ్యాపీగా, సంతోషంగా గడపటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ దీర్ఘకాలికంగా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, దీర్ఘకాలికంగా మీరు ఏదైనా ఒక వార్తల గురించి వింటానే ఒక వార్త దీర్ఘకాలికంగా ఏదైనా సమస్యల గురించి ఏదైనా మీరు వార్త వినాలనుకుంటే అది ఈ ద్వితీయార్థంలో మీకు ఖచ్చితంగా కూడా మీకు ఆ వార్త, మంచి వార్తలు మీరు వినడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ నెలలో మీరు ఈ ద్వితీయార్థంలో శుభకార్యాల్లో పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ నక్షత్ర జాతకులకి చాలా వరకు కూడా ఈ ద్వితీయార్థం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్కడ ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులంతా కూడా వాళ్ళందరికీ కూడా చాలా వరకు కొన్ని విషయాలతో తప్పించి మిగతా విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి పెరగటం వల్ల మీరు మీ యొక్క అసహనాన్ని ఇతరుల మీద వ్యక్తం చేస్తే గొడవలు పెరుగుతాయి. అందువల్ల ఒత్తిడి పెరిగినా మీ పని ఏదో మీరు నిబద్ధతతో చేసుకుంటా పోండి. ఎక్కువ పని పెరిగిపోయినా కూడా మీరు నిబద్ధతతో మీ పని చేసుకుంటా, సిన్సియర్గా మీ పని మీరు చేసుకుంటా పోతే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల అప్పుడప్పుడు ఈ రాశికి చెందిన జాతకులు డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎందుకంటే ఎదురవుతున్న ఇబ్బందుల్ని, ఎదురవుతున్న ఆటంకాలని, ఎదురవుతున్న సమస్యల నుంచి మీరు తప్పించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలం చెందడం వల్ల ఏంటంటే మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకి, ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల అటువంటి ప్రయత్నాలు చేయకుండా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని పెంచుకుని మీరు మీ పని మీదే దృష్టి పెట్టి నిబద్ధతో కనుక మీ పనులు కనుక చేసుకుంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నెలలో అంటే ద్వితీయార్థంలో జనవరి 19, 25, 28 తేదీలు అనేవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలన్నా ప్రారంభించవచ్చు, కొత్త నిర్ణయాలు చేయొచ్చు, కొత్త ప్రాజెక్టులకి మీరు శ్రీకారం చుట్టవచ్చు. అయితే ఆయా తేదీలో వర్జదుర ముహూర్తాలు మినహాయించుకుని మీరు మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం మంచిది. అలాగే ఈ నక్షత్ర జాతకులకి 21, 23, 30 తేదీలు అంత అనుకూలంగా లేవు. అందువల్ల ఆయా తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉండటమే మంచిది. ఎలాంటి కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటమే మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితిలో కనుక మీరు ప్రారంభించాలనుకుంటే పండితుల యొక్క సూచనలు, సలహాల మేరకు మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలంతా కూడా మీరు
దత్తాత్రేయుడిని ఆరాధించండి. దత్త కవచాన్ని మీరు రెగ్యులర్గా పఠించటం వల్ల మీకు చాలా వరకు శ్రేయోదాయకమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా కోల్పోకుండా ఉండడానికి నిత్యము కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కూడా నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన మూడును బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.